కాస్ట్ అయితే పెరిగిందండి. కానీ యాక్చువల్లీ ఏంటంటే రేట్ అనేది ఫ్లక్చుయేషన్లో ఉంది కదా మేడం. ఆంధ్రప్రదేశ్లో ఫర్ ద ఫస్ట్ టైం మా దగ్గర సిల్వర్ ఆర్టికల్స్ ఏదైతే ఉందో దాని మీద మ్యాక్సిమం రోడ్ నెంబర్ 36లో ముకుంద జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. అందులో షోరూమ్ ఓనర్స్ అయినటువంటి నరసింహారెడ్డికి, కృష్ణ అన్నకి, మరి కుటుంబ సభ్యులు నిఖిత గారికి, మరి మార్కెట్లో మీరు చూస్తూ ఉన్నారు గోల్డ్ విపరీతమైనటువంటి రేట్స్, ప్రజలకి తక్కువ ధరలో అంటే అట్లీస్ట్ ఒక 4-5% తక్కువ ధరలో ప్రజలకి. అండ్ దిస్ ఇస్ 9th షోరూమ్. సో వాళ్ళ బిజినెస్ చక్కగా నడుస్తున్నందుకు, ప్రజలకి మంచి క్వాలిటీ గోల్డ్ విత్ రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నందుకే వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు ప్రాంతంలో ఇది రావడం, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకి రీజనబుల్ ప్రైస్కి బంగారం అందించడం మంచి వార్త. అండ్ వీళ్ళందరికీ కూడా షోరూమ్ యాజమాన్యానికి, కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ సేమ్ టైమ్ వీళ్ళు షోరూమ్స్ పెట్టడమే కాదు, దాదాపు 800 మంది ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా సో వీళ్ళ బిజినెస్ మంచి సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని కోరుతూ విష్ యూ ఆల్ ది బెస్ట్ ముకుంద జ్యువెలర్స్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఈ ఫీల్డ్లోనే వచ్చి దీని మీద రీసెర్చ్ చేస్తూ మార్కెట్లో రీజనబుల్ ప్రైస్కి గోల్డ్ అందించాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిఖిత బృందా కూడా కష్టపడుతూ ఉన్నాం. సో ఎంటైర్ ఫ్యామిలీకి అంతా కూడా ఫ్యామిలీకి ఓనర్ నరసింహారెడ్డి అన్నకి, కృష్ణ అన్నకి అందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం. ధన్యవాదాలు. హలో అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం ఇచ్చి మా ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ వచ్చినందుకు. సో మన ముకుంద జ్యువెలర్స్ 9వ బ్రాంచ్ జూబ్లీ హిల్స్లో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్తోని మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అతి తక్కువ కాలం 3 ఏళ్లలో 9వ బ్రాంచ్కి విస్తరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఆభరణాలని, ఆర్నమెంట్స్ని ఫ్యాక్టరీ ప్రైజెస్కి ప్రతి ఒక్క వర్గమైన క్రౌడ్కి అందజేయాలని తక్కువ వేస్టేజెస్తో, ఎలాంటి మజూరీ ఛార్జీలు, మేకింగ్ ఛార్జెస్ లేకుండా 2 to 12% VA-తోనే మీ ముందుకు వచ్చింది. అది కూడా పెరుగుతున్న గోల్డ్ రేట్స్కి ఒక సమాధానంగా అతి లైట్ వెయిట్ జ్యువెలరీ, అది తక్కువ వేస్టేజ్ 2 to 12%తోనే. సో జూబ్లీ హిల్స్ లాంటి ఏరియా అనగానే కొంచెం ఏంటంటే అందరికీ అందుబాటులో గోల్డ్ ఉండాలని ఒక ఆలోచన, ఒక విజన్ తోని మా డ్రీమ్ జూబ్లీ హిల్స్కి వచ్చాము. సో చాలా హ్యాపీగా ఉంది సార్. సో మీ అందరూ మా ముకుంద జ్యువెలర్స్ ఇప్పటి వరకు ఎట్లా ఆదరించారో ఇప్పుడు ఇంకా కూడా ఆదరించాలి. నెక్స్ట్ వీక్ ఇదే ఉత్సాహంతో వైజాగ్ లో కూడా ఓపెన్ అవుతుంది 28కి. సో ఓపెనింగ్ ఆఫర్ ఉందండి. VA పైన ఫ్లాట్ 10% ఆఫర్ ఉంటుంది మనకి March 8th వరకు. సో ఈ ఆఫర్ ని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలా మంచి ఫాలోయింగ్ ఉంది సార్ మనకి. సోషల్ మీడియా ఫాలోయింగ్ తోనే ఇవాళ మేము ఎంత పైకి ఎదగగలిగినాం. సో వాళ్ళందరూ మాకు గనక కామెంట్ చేస్తే వీళ్ళ ముకుందని ఒక 5 grams సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తాము, మినిమం 1 lakh పర్చేస్ పైన. సో ఇవన్నీ మా ఎదుగుదలకి మీకు చూపిస్తున్న కృతజ్ఞత, గ్రాటిట్యూడే. థ్యాంక్ యూ ఆల్. సో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఎస్, ప్రెజెంట్ అయితే ముకుంద జ్యువెలరీ 9th బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో ఓనర్ నిఖితా రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో మేడం ఎలా ఉన్నారు? గుడ్. సో ఈ రోజు ఇంత హడావిడి 9th బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. 9th బ్రాంచ్ ఓపెన్ అయింది. ముకుంద జ్యువెలర్స్ వాళ్ళది 3 years బ్యాక్ స్టార్ట్ అయిన మా ఈ జర్నీ ఇవాళ 9th బ్రాంచ్ వరకు వచ్చింది. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్గా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఆర్నమెంట్స్ వస్తాయి. సో VA 2 to 12% మాత్రమే ఉంటుంది విత్ 0 మేకింగ్ ఛార్జెస్. సో ఈ కాన్సెప్ట్తోనే వచ్చినందుకు చాలా సక్సెస్ అయ్యాము. ఇవాళ జూబ్లీ హిల్స్ కూడా సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాం. అంటే మ్యామ్, ప్రజెంట్ మనం చూసుకుంటే గోల్డ్ ఆకాశాన్ని తాకుతుంది, సాధారణ ప్రజలు కొనాలంటే భయపడుతున్న సిచ్యువేషన్. సో ఈ మూమెంట్లో మీరు అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ పేరుతో జ్యువెలరీ స్టార్ట్ చేశారు, ఇంకొక బ్రాంచ్ ఎలా ఉంది? అంటే లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది కదండి. సో లైట్ వెయిట్ పెరుగుతున్న గోల్డ్ రేట్స్ వల్ల లైట్ వెయిట్ ఉన్న మనకి ఆ గోల్డ్ రేట్ ఎఫెక్ట్ని నలిఫై చేసుకోవచ్చు అని ఒక కాన్సెప్ట్తో వచ్చాము. పెరుగుతున్న గోల్డ్ రేట్స్ కాబట్టి లైట్ వెయిట్ ఉండి VA 2 to 12% మాత్రమే ఉండి విత్ 0 మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆఫర్ కూడా ఉందండి. March 8th వరకు VA పైన ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వినియోగించుకోవచ్చు. అండ్ మ్యామ్, నెక్స్ట్ 10th బ్రాంచ్ గురించి ఫ్యూ వర్డ్స్. నెక్స్ట్ వీక్ ఉందండి వైజాగ్లో ఓపెనింగ్. సో చాలా ప్రెస్టీజియస్గా ఎంటర్ అవుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ముకుంద అంటే నిజంగా బ్రాండ్ ఆ నేమ్ తెచ్చేసుకున్నారు. ఆల్రెడీ ముకుందాకి గుడ్ నేమ్ ఉంది మార్కెట్లో కూడా. సో వస్తున్నటువంటి విజిటర్స్ ఎవరైతే ఉంటారో కస్టమర్స్, వాళ్ళ నుంచి మీరు ఎక్కువగా విన్న ఒక పాజిటివ్ పాయింట్ అంటే ఏం చెప్తారు?
అంతే బాగుంది. అందరికీ తక్కువ వేస్టేజెస్ ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉంది, అందరికీ అవైలబిలిటీ ఉంది, అప్రోచబుల్ ఉంది అనేది టాక్ ఉంది. ఓకే. సో స్పెషల్గా ముకుందానే చూస్ చేసుకోవాలి అనే కస్టమర్స్కి మీరు చెప్పే ది బెస్ట్ పాయింట్? మీరు రండి, మా ప్రైసెస్ కంపేర్ చేసుకోండి, బాగుంటాయి, తక్కువ ఉంటుంది, కంపేర్ చేసుకునే మీరు ప్రొక్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్ ను మనతో పాటు ముకుంద జ్యువెలరీ 9th బ్రాంచ్ కి సంబంధించినటువంటి స్టోర్ మేనేజర్ యశ్వంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం, హాయ్ మేడం. హాయ్ అండి. సో 9th బ్రాంచ్ ఓపెన్ అయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్, వీఆర్ సో హ్యాపీ మేడం. ఎందుకంటే జూబ్లీహిల్స్ దిస్ ద 9th బ్రాంచ్ ఓపెనింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఎందుకంటే మన కస్టమర్స్ హైటెక్ సిటీ, మన కొండాపూర్, ఈ గచ్చిబౌలి నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ మనకి విజిట్ అవుతుంటారు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మీ బ్రాంచ్ ఎక్కడ రాదా, మీ బ్రాంచ్ మన మేనేజ్మెంట్ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే మా ఎండీ సార్ కూడా డెసిషన్ తీసుకొని కమింగ్ సూన్ 9th బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల కూడా కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అంటే మీరు ఎన్ని ఇయర్స్ గా ఉన్నారండి ఈ ఫీల్డ్ లో? మేడం యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లో పాస్ట్ టైం 14 years గా ఉన్నాను. ఓకే. సో 14 years అంటే గోల్డ్ నిజంగా అది ఎలా ఉండాలి ఏంటి, సో గోల్డ్ మీద పూర్తి అవగాహన ఉండి ఉండొచ్చు అనుకుంటున్నాను. 100%. సో గోల్డ్ రేట్ నిజంగా చాలా కాస్ట్ ఉంది. కాస్ట్ మూమెంట్ లో బ్రాంచ్ ఓపెనింగ్ అంటే మీకు ఏమైనా కష్టంగా అనిపించిందా, అంటే మీరు చూసినటువంటి బ్రాంచ్ కి సంబంధించినటువంటి వర్క్స్ లో? అది ఏం లేదు మనం. కమింగ్ సూన్ మనం చూసుకున్నామంటే పాస్ట్ 14 years లో ఎవ్రీ ఇయర్ గోల్డ్ అనేది ఎవ్రీ 10% రేట్ పెరుగుతుంది మేడం. ఎందుకంటే పాస్ట్ మనం చూసుకున్నామంటే 24-25 ఫైనాన్షియల్ లో మాత్రమే నీళ్ళు 80% వరకు గోల్డ్ రేట్ పెరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు పాస్ట్ ఒక 1 month కానీ స్లైట్ ఫ్లక్చుయేషన్ అవ్వడం వల్ల మళ్ళీ ఎవరైతే మనం మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరైతే పర్చేస్ చేయాలనుకున్నా దీస్ ఆర్ రైట్ టైం. 100%. గోల్డ్ అనగానే సో నిజంగా గోల్డ్ గురించి మాత్రమే మాట్లాడతాము. సిల్వర్ అసలు ఎవరు పట్టించుకోలేదు మొన్నటి వరకు కూడా. బట్ అమాంతంగా నిజంగా గోల్డ్ కంటే డబల్ గా వెళ్ళి ఆకాశాన్ని అంటేసింది సిల్వర్ కూడా. సో వాట్ అబౌట్ సిల్వర్, అంటే దాన్ని ఎలా తీసుకోవాలి అనుకునే కస్టమర్స్ కి కాస్ట్ చాలా హెవీగా ఉంది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సిల్వర్ అనేది 2 types మనం. ఒకటి ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు మన గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా సరే ఒకటి ఇన్వెస్ట్మెంట్ అండ్ యూజెస్. మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద పోవాలనుకుంటే లైక్ సిల్వర్ బార్స్ అవైలబిలిటీ ఉంటాయి. అదంటే మనకి లాంగ్ టర్మ్ యూజెస్కి అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు. లైక్ లేదంటే ఆర్టికల్స్ అయితే మన దగ్గర అంటే వెయిటింగ్ టు రేట్ ఓన్లీ 3% GST మాత్రం. లైక్ మనం యూజ్ చేసుకుని ఫ్యూచర్లో అది కూడా మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పార్టే కాబట్టి యూజెస్ చేసుకుని కూడా ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇట్లా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడంటే మీరు అన్నట్టుగా సిల్వర్ కాస్ట్ చూసుకున్నాం నియర్లీ 460 రూపీస్కి వెళ్ళి స్టిల్ నౌ 260 రూపీస్లో డౌన్ అయింది. ఇది కూడా చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే మనకి నార్మల్గా చాలా వరకు అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి అయితే బిస్కెట్స్ చాలా వరకు పర్చేస్ చేశారు కూడా, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. అలాగే సేమ్ సిల్వర్ ఆర్టికల్ కూడా మన యూజెస్ కోసం అయితే ఇది తీసుకోవచ్చు మనం. ఇది కూడా సేమ్ మనకి ఫ్యూచర్ ఎక్స్చేంజ్ చేసినా వి గెట్ ఫర్ 80% ఆఫ్ వాల్యూ. సేమ్ మనకి బార్ ఎక్స్చేంజ్ చేసినా వి గెట్ ఫర్ 100% వాల్యూ. బోత్ ఆఫ్ రెండు సేమే. బోత్ ఆఫ్ ఏంటంటే మనకి యూజెస్ కింద ఇది యూజ్ అవుతుంది, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అది మనకి యూజ్ అవుతుంది. సో మేకింగ్ చార్జెస్ 0 అంటున్నారు. సో అంటే కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేస్తారా ఐటమ్, లేదంటే నిజంగా అసలు మేకింగ్ చార్జ్ ఏది కూడా మీరు వెయ్యరా? మన దగ్గర సిల్వర్ ఆర్టికల్స్ ఏదైతే ఉందో దాని మీద మాక్సిమం వెయిటింగ్ టు రేట్ మాత్రమే ఉంటుంది మేడం. ఓన్లీ వెయిటింగ్ టు రేట్ 3% GST మాత్రమే. ఇంకా సిల్వర్ జ్యువెలరీకి వచ్చే కొంది కానీ దాని మీద మనకి MRP ప్రైసెస్ ఉంటుంది కాబట్టి అది నార్మల్గా MRP ప్రైస్ మాత్రం ప్రైసెస్ ఉంటాయి మన వాటికి. ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసినా కూడా మనకి సిల్వర్ జ్యువెలరీ మీద 80% వాల్యూ బైబ్యాక్ పాలసీ ఉంటుంది. అంటే మ్యాక్స్ ఏంటంటే గోల్డ్ విషయంలో తరుగు ఎక్కువ తీస్తారు అనేది ఉంటుంది అనమాట. లైక్ బీట్స్ విషయంలో కానీ రిటర్న్లో అంటే లైక్ తులంకి 3 గ్రాములు అలా తీస్తారు అనేది, వెండి అయినా సరే బంగారం అయినా సరే. సో ఇక్కడ ఎలా ఉంటుంది, నిజంగా అంత తీస్తారా? ముకుంద ఈజ్ ఫేమస్ ఫర్ అదే మేడం. ఎందుకంటే మనం మార్కెట్లోకి వచ్చి 3 years అయింది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన స్ట్రాటజీ ఒకటే 2 to 12%. మీకు తెలిసే ఉన్న భాష 3 years బ్యాక్ వరకు 18, 20, 22% VA ఛార్జెస్ ఉండేది. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం 2 to 12% పెట్టామో అదే మార్జిన్. ఎస్పెషల్లీ ముకుంద అంటే కూడా లైట్ వెయిట్ జుడి ప్రిఫరబుల్, అలాగే వాల్యుడేషన్ పార్ట్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఫ్లక్చుయేషన్ వల్ల మనం రేట్స్ పెరగడం వల్ల మనం వాల్యుడేషన్ ఏ రోజు మనం పెంచింది లేదు. మళ్ళీ వీ గివ్ ఫర్ 2 to 12% ఆన్ VA ఫర్ జ్యువెలరీ మీద. అలాగే మనం అన్నట్టుగా బీట్స్ ఇప్పుడు ఏదైతే స్టోన్ వాల్యూ ఉందో ఎవరు ఇవ్వనటువంటి ఆప్షన్ ముకుంద గివ్ ఫర్ 65% ఆన్ స్టోన్ వాల్యూ. మన ముకుంద ఒకటే మీరు ఏ పర్టికులర్ స్టోన్ తీసుకున్నా కూడా లైక్ బీడ్స్ కానీ, ఆనెక్స్ కానీ, పర్ల్స్ కానీ, పోటాస్ కానీ, మన బిల్ వాల్యూ ఏదైతే మీరు స్టోన్ కాస్ట్ పే చేస్తారో ఫ్యూచర్ ఎక్స్చేంజ్ వాల్యూలో కూడా బీడ్స్ కాస్ట్కి 65% బైబ్యాక్ పాలసీ ఇస్తారు. దట్ ఈస్ ద ముకుంద స్పెషల్. సో అంటే ముకుందకి స్పెషల్గా కస్టమర్ రావాలి అని అంటే మీరు చెప్పే పాయింట్ ఏంటి? ఇంకా
ఎస్పెషలీ ముకుంద స్టార్ట్ చేయడం ప్రతి ఒక్క సినిమాకు ఒక చిన్న క్యాప్షన్ ఉన్నట్టుగా ముకుంద ఈజ్ లైట్ వెయిట్ జ్యువెలరీ ప్రిఫరబుల్. ఇప్పుడు మనకు ఒక చిన్న బడ్జెట్ అనుకుంటే దానికి ఆ బడ్జెట్లో మనం హార్ట్ఫుల్లీ హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. అలాగే కస్టమర్స్కి ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే కూడా వి మేక్ ఫర్ కస్టమైజేషన్. అలాగే మన పూర్వీ బ్రాంచ్ కూడా ఉంది, ఎస్పెషల్లీ ఫర్ 18 క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీకి కస్టమైజేషన్ స్టోర్. అది మనకి ఏదైనా 18 క్యారెట్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దాన్ని మనం కస్టమైజేషన్ చేసి కూడా మన దగ్గర ఆప్షన్ ఉంటుంది. ఎస్ రైట్ నో ముకుంద జ్యువెలరీ 9th బ్రాంచ్ జూబ్లీ హిల్స్ లో ఓపెన్ చేశారు. సో మేనేజింగ్ పార్ట్నర్ అయినటువంటి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సో 9th బ్రాంచ్ ఇక్కడ ఈ రోజు ఓపెన్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి. ఎందుకంటే మనం సిటీలో నలుమూలలో ఇప్పటికి 7 బ్రాంచెస్ ఓపెన్ చేసాము. ఇది 7th బ్రాంచ్ సిటీలో. అవుట్ ఆఫ్ సిటీ వచ్చేసి ఖమ్మం, హన్మకొండ ఉంది. మనకి త్వరలో ఈ నెల ఫిబ్రవరి 28వ తారీఖు వైజాగ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే జూబ్లీ హిల్స్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటే ఒక హానర్. అంటే ఆ హానర్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుందో కొంచెం ఈ ఏరియాలో మన స్టోర్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ 2 to 12% కాన్సెప్ట్లో ఇస్తున్నందుకు కస్టమర్లకి అతి చౌక విఏ అంటారు, అతి తక్కువ విఏ మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా అందించడంలో మనం సఫలీకృతమని ఆనందపడుతున్నాం. ఓకే. సో మేనేజింగ్ పార్ట్నర్ అంటే కలిసి వర్క్ చేయడం చాలా మందికి చాలా విషయాలలో బిజినెస్లలో పెద్దగా కలిసి రాదు అంటారు. సో మీకు ఎలా ఉంది? అందరం కలిసి నడిస్తే ఏదైనా కలిసి వస్తుందండి. ఇటువంటి ఈగోస్ ఏమీ పెట్టుకోకుండా పక్కన పెట్టుకోకుండా అంతా మనదే అనుకొని చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఓకే. సో ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎలా చూస్తారు? ప్రస్తుతానికి ప్రాఫిట్ లాస్ చూసే పరిస్థితుల్లో లేమండి. ఎందుకంటే ఎలా ముందుకెళ్ళాలని కాన్సెప్ట్. ఎందుకంటే ఎప్పుడు ప్రాఫిట్ చూసుకుంటా ఉంటే ఆ బిజినెస్ ఎప్పుడు ముందుకెళ్ళదు. మనం దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన ద్వారా ఇంకా ఎంతమందికి ఉపాధి కల్పించాలి, ఆ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తా ఉన్నాం అనుకోండి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించి మనం బ్యాంక్లో ఉంటాయి అని తప్పించి మనం ఏం దాన్ని యూజ్ చేసుకోలేము. మనం ఎంత తిన్నా రోజుకి 3 పూటలు తింటాం అంతే. ఇప్పుడు ఈ మధ్య అంతా డైటింగ్ అని చెప్పి దాన్ని 2 కుదించారు. అందువల్ల ఏంటంటే మేము ఎప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకునే పరిస్థితులు లేము. ఎంతవరకు కస్టమర్స్కి ఇప్పటివరకు 2 to 12% ఇస్తాం. ఇంకా మెరుగైన సౌకర్యం ఎలా ఇవ్వాలి, ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ యాడ్ చేయాలి, ఇంకా ఏ రకంగా కస్టమర్ ఇప్పుడు పెరిగిన రేట్లు ఉన్నాయి, ఆ రేట్ల టైంలో కస్టమర్కి వీలైనంత వరకు లైట్ వెయిట్ జ్యువెలరీ స్టార్ట్ చేసి కస్టమర్కి ఎట్లా వాళ్ళకి బడ్డీని తగ్గించాలి ఆ కాన్సెప్ట్లో ఆలోచిస్తాం తప్పించి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఎప్పుడు ఆలోచించండి. సో అంటే బిజినెస్ అనగానే చాలా రకాల బిజినెస్లు ఉంటాయండి. సో అందులో జ్యువెలరీయే గోల్డ్ రిలేటెడ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే జ్యువెలరీ అనేది మేము చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లోనే వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి బేసిక్గా ఎవరికి అనుభవం ఉన్న ఫీల్డ్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అనుభవం లేని ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఏదో రకంగా చేయగలుగుతుంటాం. అలాంటివి కాకుండా మనకి ఈ ఫీల్డ్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లోనే మనం ముందుకెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే ఇది సేఫ్ ఫీల్డ్ కూడా. జ్యువెలరీ అంటే గోల్డ్, సిల్వర్ అలాంటివి ఏంటంటే సేఫ్. కస్టమర్కు తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేట్లో మేజర్ పార్ట్ అది సేవింగ్ అనమాట. ఎలాగో వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు కాదు ఇంకొక 100 సంవత్సరాల తర్వాత బంగారము, వెండి బిజినెస్ అనేది సేఫ్ బిజినెస్. అలాగే కస్టమర్స్ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ బిజినెస్లో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో ఓన్ బ్రాంచ్, ఓన్ వర్క్స్ కాబట్టి మీకు తెలిసిన ఫీల్డ్ అంటున్నారు బిజినెస్లో. సో మీరు గోల్డ్ పర్చేసింగ్ అని అంటే ఇక్కడ నుంచే తీసుకుంటారా, బయట ఏదైనా విజిట్ చేస్తూ ఉంటారా? అదే మేడం, మీరు పర్చేజింగ్ అని అడిగారు. పర్చేజింగ్ కాదు, మాది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మా ఓన్ ప్రొడక్షన్ అనమాట. మన ఫ్యాక్టరీస్లోనే తయారవుతాయి. ఆల్ ఓవర్ ఇండియా హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, చెన్నైలో కానీ, ముంబైలో కానీ, బెంగళూరులో కానీ, కలకత్తాలో కానీ మన వర్క్షాప్స్ ఉంటాయి, ఓన్ వర్క్షాప్స్ ఉంటాయి. మన వర్కర్లతో తయారు చేయించి మన డిజైన్లు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్లో ఇవాళ పోటాపోటీగా ముందుకెళ్తున్నాం. అంటే ఓన్లీ క్రియేషన్ ప్లస్ మనం కస్టమర్కి ఇచ్చే రేట్స్, దాని తర్వాత ఇచ్చే సర్వీస్, ఆ మూడింటి మీదే మేము డిపెండ్ అయి ఉంటాం. ఆ సైడ్ నుంచి మేమెంత కష్టపడతామో మాతో పాటు మా టీం కూడా, టీం అంటే మేము బేసిక్గా అందరూ స్టాఫ్ ఉంటారు, మేము టీం అంటాము. మా టీం మెంబర్స్ కూడా అదే కష్టపడతారు. వాళ్ళు కూడా అలాగే డెవలప్ అవుతుంటారు. ఫ్యూచర్లో ఇప్పుడు మన దగ్గర హెల్పర్గా జాయిన్ అయిన వాళ్ళు తొందరగా సేల్స్ మ్యాన్ అవుతుంటారు, సేల్స్ మ్యాన్గా జాయిన్ అయిన వాళ్ళు సూపర్వైజర్ అవుతుంటారు, సూపర్వైజర్ నుంచి ఇన్ఛార్జ్ కేటగిరీకి తొందరగా షిఫ్ట్ అయిపోతుంది. మనం స్టార్ట్ చేసిన 3 సంవత్సరాల్లోనే చాలామంది అలా ప్రమోట్ అయ్యారు. అది కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే. సో అదర్ బ్రాండ్స్ ఉంటాయి కదా, చాలా ఉన్నాయి బ్రాండ్స్ గోల్డ్ అనగానే. సో అదర్ బ్రాండ్స్ని విజిట్ చేయటం, అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్సెస్ చూడటం అలా ఎప్పుడైనా చేశారా? అంటే మేము ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిపోయింది. ఎవరెవరు ఏం చేస్తున్నారనేది ఓపెన్గా అనౌన్స్ చేస్తున్నారు. అలాగే మేము కూడా ఇప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్ని పెట్టిన తర్వాత లోపలికి వస్తే ఏముంటుంది అనేది మనం ముందే చెప్తాం. 2 to 12%. బేసిక్గా బంగారు వస్తువుల తయారీకి హైయెస్ట్ 10% తీసుకుని 24, 25, 30% తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనది ఏంటంటే 2 to 12%. 2తో స్టార్ట్ అవుతుంది, 12తో ఎండ్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఇక బయటికి వెళ్ళి మనం చూడాల్సిన అవసరం లేదు. కస్టమర్స్కి మనం దాన్ని రీచ్ చేయగలిగితే చాలు. ఆ ఉద్దేశంతో మేము వర్క్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు?
దిస్ ఇస్ ప్రత్యూష్. ఓకే. సో సేల్స్ పర్సన్గా ఎన్నాళ్ళు అవుతుందండి మీ జర్నీ స్టార్ట్ అయ్యి? 4 years అబౌవ్. 4 years అబోవ్. సో 4 years అబోవ్ అంటే కొంచెం లాంగ్ లెంత్ ఏ ప్రాసెస్. సో గోల్డ్ ఎస్పెషల్లీ మిగతాది ఏదైనా సరే జాబ్ ఈజీగా చేసేస్తారంటారు, బట్ గోల్డ్ విషయంలో సేల్స్ అనేది కొంచెం డిఫరెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ముందు చూసుకుంటే కూడా గోల్డ్ ఎక్కువనే సెల్ అయింది, రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి ద ముకుందా ఇస్ ద బెస్ట్ వన్ అని నేను అంటున్నాను. ఎందుకంటే 2 to 12% అనేది ద బెస్ట్ వన్. దాంట్లో ఈ ఆఫర్స్ మేలాస్ అని అది ఇది అని పెడుతూనే ఉంటారు కదా. సో కస్టమర్స్ కూడా మూవింగ్స్ అనేది స్టార్ట్ అయ్యి ఉంది. సో కస్టమర్స్ విజిటింగ్ ఎలా ఉంటుంది ఇప్పటివరకు? అంటే చాలా బ్రాంచెస్, దిస్ ఇస్ ద 9th వన్ కదా. సో కస్టమర్ విజిటింగ్ ఎలా ఉంటుంది ఇప్పటివరకు? చాలా బాగుంటుంది మేడం. కస్టమర్స్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో చూసి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియా త్రూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో అంటే ఎవరి బ్రాండ్కి వాళ్ళు మా బ్రాండ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తారు, లేదంటే మా దాంట్లో ఈ ఆఫర్స్ ఉన్నాయి అంటారు. సో అన్నిటికీ డిఫరెంట్గా ఉండాలి, ముకుందాకి రావాలి అని అనుకునే కస్టమర్స్కి మీరు చెప్పేది బెస్ట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? డైరెక్ట్ 2 to 12% అనేది ఉంది కదా మేడం, మళ్ళీ వేరే విషయం ఎందుకు చెప్పడం. ఈ 2 to 12% అనేది మార్కెట్లో ఎక్కడా లేనిది. దాంతో పాటు స్కీమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా వేసుకోవచ్చు కదా మేడం. డైలీ వర్కర్స్ కూడా వేసుకోవచ్చు. అలా జీరో వేస్టేజ్లో కూడా ఇస్తున్నాం కదా మనం. డైరెక్ట్ దట్స్ ద వన్. ఓకే. కస్టమర్ ఎలా అయినా వస్తారు కదా మ్యామ్. ఓకే. సో గోల్డ్ నిజంగా కాస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది. సో అంటే మీకు ఎలా ఉంటుంది? ఇక్కడ ఎంప్లాయీస్గా ఉన్నారు కాబట్టి సో గోల్డ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఎలాంటి స్కీమ్స్ ఇక్కడ వర్తిస్తాయి? యాక్చువల్లీ ఏంటంటే రేట్ అనేది ఫ్లక్చుయేషన్లో ఉంది కదా మేడం. ఎప్పుడు గ్రాప్ చేసుకుంటే అప్పుడు ఉంటుంది, కానీ ఫ్యూచర్లో అయితే పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఏ రేట్లో తీసుకున్నా మనకి అంత డిఫరెన్సియేషన్ అనేది తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, ప్రెజెంట్ అయితే 9th బ్రాంచ్ అయినటువంటి ముకుందా జ్యువెలరీ దగ్గరికి వచ్చేసాము. సో గ్రాండ్ ఓపెనింగ్ అయితే అయింది. సో చాలా మంది కస్టమర్స్ అయితే విజిట్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి, మీ పేరు? అనూష. ఓకే. సో న్యూ బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చారు. సో పర్చేసింగ్కి ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందండి. అంటే డిజైన్స్ బాగున్నాయి, కలెక్షన్ బాగుంటుంది. వీళ్ళ దగ్గర విఏ తక్కువ. ఓకే. అంటే స్కీమ్స్ కూడా ఓల్డ్ గోల్డ్ స్కీమ్స్, చాలా స్కీమ్స్, మంచి స్కీమ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ బంగారం కొనాలి అంటే భయపడిపోతున్నారు, కాస్ట్ టూ మచ్గా పెరిగింది. సో దాని గురించి మీరేం చెప్తారు? కాస్ట్ అయితే పెరిగిందండి, కానీ ఏదో అవసరం ఉన్నంత వరకు కొంచెం కొంటూనే ఉంటారు కదా. అట్లా తగ్గితే మంచిదే, ఇంకా తగ్గకపోతే మనం ఏం చేయలేము కదా. అంటే ముకుందా బ్రాంచెస్ చాలా ఉన్నాయి. సో ప్రీవియస్ బ్రాంచ్ని విజిట్ చేశారా? ఇదే ఫస్ట్ టైమా? లేదండి, ముకుంద స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. రైట్ నౌ జూబ్లీ హిల్స్లో 9th బ్రాంచ్ ఓపెన్ అయింది, ముకుందా జ్యువెలరీస్. సో ఇక్కడికి బ్రాంచ్ని అయితే విజిట్ చేయడం జరిగింది. సో లోపల న్యూ ఫ్యాషన్కి సంబంధించి గోల్డ్, ఎందుకంటే మనం బయట చూస్తున్న 1 గ్రామ్ గోల్డ్లో నిజంగా ఎంత బెటర్ లుక్స్ వస్తున్నాయో, జ్యువెలరీ ఎంత బాగుంటుందో. సో అందులోనే అంత బాగున్నప్పుడు గోల్డ్ ఇంకెలా ఉంటుంది. సో ముకుందా అనగానే అవుట్లెట్ ఫ్యాక్టరీ, అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. సో మరి ఇక్కడ ఇవాల్టి జ్యువెలరీ ఎలా ఉంటుంది, న్యూ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఒక్కసారి మొత్తం బ్రాంచ్ అంతా విజిట్ చేసి న్యూ కలెక్షన్ నేను మీకు చూపించబోతున్నాను. ఖచ్చితంగా చూసి ముకుందాన్ని విజిట్ చేయడానికి రెడీగా ఉండండి. సో వచ్చేసేయండి. ఎస్, రైట్ నౌ మనం ప్రెజెంట్ అయితే డైమండ్ దగ్గరికి వచ్చేసాం. స్టార్టింగే డైమండ్, మిడిల్ వచ్చేసి గోల్డ్ సెక్షన్ అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసి సిల్వర్ సెక్షన్. సో చూసుకుంటే డైమండ్, సో అంటే ఏంటండి డిజైన్ గురించి ఏం చెప్తారు? ఇది వచ్చేసరికి రాణి చోకర్ మేడం. ఓకే. ఇది వచ్చేసరికి పెట్టుకుంటే హెవీ లుక్ వస్తుంది. అంటే సింగిల్గా క్యారీ చేయాలన్నా కానీ ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే. మోడల్ వచ్చేసరికి ఇది డిటాచబుల్ కూడా అవుతుంది అన్నమాట. ఇది 3 టైప్స్ కింద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. 3 టైప్స్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా తీస్తారండి డిటాచ్ అంటే? స్క్రూ సిస్టమ్ ఉంటుంది. ఓకే. రిమూవ్ చేసి సింగిల్ లాంగ్ కూడా. ఓకే. అంటే ఇది చోకర్ కింద వస్తుంది పై పార్ట్, కింద వచ్చేసరికి నెక్లెస్ కింద. అచ్చా, మొత్తం పెట్టుకుంటే రాణి. నైస్. హెవీగా అనుకున్నప్పుడు లాంగ్ గా, షార్ట్ గా అనుకున్నప్పుడు రిమూవ్ చేసి సింగిల్. ఓ నైస్. సో ఇది సెట్ వచ్చేసి రింగ్ కూడానండి? ఇది నార్మల్ గా పెట్టింది. నార్మల్. ఓకే. సో సెట్ వచ్చేసి ఓన్లీ రింగ్స్ అండ్ సెట్. ఓకే, డన్. డైమండ్లో చూడండి కలెక్షన్ చాలా బాగుంది, బీడ్స్ కానీ డిజైన్ కానీ. సో డైమండ్ నుంచి అంటే డైమండ్ లుక్ వచ్చేలా ఉన్నాయి కదా, డిజైన్స్ చాలా బాగున్నాయి. సో దిస్ వన్ ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా, నీట్గా, షార్ట్గా అనిపిస్తుంది నాకైతే. సింపుల్ డిజైన్, హెవీగా లేదు. సింగిల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా అనమాట. సో కలెక్షన్ అయితే బాగుంది. బ్యాంగిల్స్,
నెక్లెస్ అండ్ బ్యాంగిల్స్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. సో కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది డిజైన్ ఏంటండి, ఏమంటారు? ఈ డైమండ్ వచ్చి మనకి 3 లైన్స్ 5 లైన్స్ వస్తుంది. ఓకే, ఎంబ్రాయిడరీ కాంబినేషన్ వస్తుంది. ఇది ఓపెన్ సిట్టింగ్ వస్తుంది. ఓకే. అంతా మనకి అంటే దీనికి మళ్ళీ అంటే ఇందాక వేరే దానికి ఆప్షన్ ఉండింది, సో దీనికి అలా ఏమైనా ఉందా? దీనికి చేంజబుల్స్ వస్తాయి మ్యామ్ వీటికి. అంటే రూబీస్ ఎంబ్రాయిడరీ బదులు రూబీస్ పెట్టుకోవచ్చు. మీకు చేంజబుల్స్ వస్తాయి వీటికి. 3 లైన్స్ 5 లైన్స్ వస్తాయి మీకు. ఓకే. సో కాస్ట్ ఎలా ఉంటుంది 5 లైన్స్? ఓకే, డిపెండ్ అపాన్ డైమండ్ క్యారెట్స్ బట్టి ఉంటాయి మ్యామ్. ఓకే. సో డైమండ్ అనగానే మనం జస్ట్ ఫింగర్ వరకు మాత్రమే ఆలోచిస్తాం, ఒక రింగు కొనుక్కుంటే చాలు అని. సో అలాంటిది కలెక్షన్స్లో సింగిల్ లైన్, డబల్ లైన్ కాకుండా, చోకర్ కాకుండా 5 లైన్స్ వచ్చింది. సో అంటే కాస్ట్ కూడా ఆ మాత్రంలో ఉంటుంది. సో ఎలా ఉంటుందండి, కాస్ట్ ఎలా ఉంటుంది? అంటే ఈ హారాన్ని ఏమంటారు? 5 లైన్స్ వచ్చింది. సో ఇది పాంచ్లారా అంటారండి. డైమండ్లో మనకు వచ్చి మన దగ్గర ముకుందాలో వచ్చేసి 56,500 ఫర్ క్యారెట్ లాగా ఉంటుంది మీకు. సో ఈఎఫ్ వివిఎస్ కలర్ క్లారిటీ కూడా ఉంటుంది. సో మనకైతే ముకుంద అన్నిటితో కంపారిజన్ చేస్తే ముకుందాలో బడ్జెట్ ఈస్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో ఇది మల్టిపుల్ గా కూడా యూజ్ చేయొచ్చు. సమ్ 2 లైన్స్ కావాలనుకుంటే 2 లైన్స్ డిటాచ్ అంటే ఆప్షన్ ఉంది. ఎస్ మ్యామ్. మనకి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రూబీ కూడా చేంజబుల్ ఆప్షన్ ఉన్నాయి. మల్టిపుల్ గా వేసుకోవచ్చు, మనకి చేంజబుల్ ఆప్షన్ ఉంది. సో బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది ముకుందాలో. అంటే ఇది ఇప్పుడు 5 లైన్స్ కదా, సో సింగిల్ లైన్ అంటేనే డైమండ్ లో బాగా ఖర్చుగా భావిస్తారు మిడిల్ క్లాస్. సో 5 లైన్స్ అంటే కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక చిన్న ఫిగర్ చెప్పాలి అంటే ఎంత పడుతుంది? మనకు వచ్చేసి మనకు 5 లైన్స్ అనేసరికి ఒక 25 lakhsలో వచ్చేస్తుంది మీకు. సో ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వస్తుంది. సో ఇంకా లైట్ వెయిట్ కావాలి, ఇంకా వెరైటీస్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇదే 3 లైన్స్లో ఇంకా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి. అంటే సమ్ 15 lakhs 20 lakhsలో అలా కూడా ఫ్రెండ్లీగా కూడా మీకు బడ్జెట్ స్టార్టింగ్ ఉందండి మన దగ్గర. సో ఈ కలెక్షనే కాదు, ఇంకా మల్టిపుల్ కలెక్షన్లు ఉన్నాయి మన దగ్గర. సో మరి ఇంకా జూబ్లీన్స్ అనేసరికి సో ఇక్కడ ఉన్న కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి కూడా నచ్చేలా వెస్టర్న్ కానీ, సమ్ ట్రెడిషనల్ కానీ, మీకు గోల్డ్లో, డైమండ్లో, పోల్కీలో, సో మీరు చూడండి డిజైన్స్ అన్నీ ఇక్కడ మీకు జూబ్లీస్ ముకుందాలో చూడొచ్చండి. సో కలెక్షన్స్ చాలా వెరైటీస్, లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి అవైలబిలిటీగా అంటారు. ఎస్ మ్యామ్, ఇక్కడ చాలా బాగున్నాయి. ప్లస్ ఫ్రెండ్లీ బడ్జెట్ మనకు మిగతా అనర్థ షోరూమ్లతో కంపారిజన్ చేస్తే ముకుందాలో చాలా తక్కువగా ఉంటుంది. రీసేల్ వాల్యూ కూడా స్టోన్స్లో ఉంటుంది మీకు. సో బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆఫర్ కూడా ఉంది. విఏ పైన 10% ఆఫ్ ఉంది. ప్లస్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో 5 లైక్ కొట్టి 1 lakh పర్చేజ్ చేస్తే 5 grams కాయిన్ కూడా ఫ్రీగా ఉంది మ్యామ్. నైస్. అంటే ఇది ఎన్ని రోజుల వరకు ఉందండి ఆఫర్? 8 వరకు ఉంది మ్యామ్. యా, థ్యాంక్ యూ అండి. సో డైమండ్ కలెక్షన్స్లో బీడ్స్ చూసారా, లైట్ గ్రీన్ అన్నమాట. సో లుకింగ్ అయితే చాలా క్యూట్గా అనిపిస్తుంది. బీడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి బీడ్స్ బాగా నచ్చుతాయి. అండ్ కలెక్షన్ అయితే బాగుంది. ముకుందాలో అవుట్లెట్ ఫ్యాక్టరీ కాబట్టి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ అనమాట. నిజంగా పార్టీ వేర్కి చాలా బాగుంటుంది కదా. నైస్. సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద డైమండ్ కలెక్షన్. అండ్ ఒకసారి గోల్డ్ కలెక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ సిల్వర్ కలెక్షన్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. సో ఇక్కడ నుంచి గోల్డ్ కలెక్షన్. సో గోల్డ్ కలెక్షన్లో చూసుకుంటే మనకి ఇక్కడ అమ్మవారు, ఏనుగులు, ప్లస్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చారు. సో హారం చాలా పెద్దగా ఉంది. సో కొంతమందికి షార్ట్ అంటే స్వీట్ అండ్ షార్ట్గా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి లాంగ్ హారాస్ నిజంగా చాలా అంటే మరీ దగ్గరుండి మరీ చేయించుకుంటారు చాలా ఇష్టంతో. సో ఆ విధంగా చూసుకుంటే బీడ్స్ కూడా గ్రీన్, ఆరెంజ్, పింక్ వచ్చాయి. సో చాలా బాగుంది. హెవీ లుక్ కనిపించాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు లేడీస్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట జడబిళ్ళలు. సో లాంగ్ అండ్ దీంతో పాటు వడ్డానం. సో సేమ్ అనమాట. సో కలెక్షన్ అండ్ బీడ్స్ లుకింగ్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కదా, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో గోల్డ్లో వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అనమాట విత్ బ్యాంగిల్ సెట్. బ్యాంగిల్స్ కూడా కాంబినేషన్గా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదు అని అంటే నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. సో లైట్ వెయిట్ అన్నారు కదా, సో లైట్ వెయిట్ అనమాట, బట్ లుకింగ్ మాత్రం హెవీ. సో నైస్ కలెక్షన్ అన్నీ లైట్ వెయిట్లో ఉన్నా కూడా లుక్ వైజ్ అంటే లాంగ్ కదా, లాంగ్ సెట్లో లుకింగ్ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. సో సింగిల్ ప్రిఫర్ చేసినా చాలు, లుకింగ్ నైస్గా ఉంటుంది. సో మ్యారేజ్ అయిన లేడీస్కి బాగా ఇంట్రెస్ట్ ఏంటి అంటే నల్లపూసలు. ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ. స్ట్రీట్ అండ్ షార్ట్గా ఉన్నాయి, బాగున్నాయి కలెక్షన్ అయితే.
ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇక్కడ నుంచే సిల్వర్ స్టార్ట్ అనమాట. సో మనకి గోల్డ్ లాగే అనిపిస్తుంది, బట్ ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ. సో దీని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిల్వర్ జ్యువెలరీ అంటున్నారు, సో గోల్డ్ కోటింగ్ సమ్ ఏంటి? గోల్డ్ కోటెడ్. సో ఇది ఎలా ఉంటుంది, ఇది పర్చేసింగ్ ఎలా ఉంటుంది, తీసుకుంటారా? డైరెక్ట్ పీస్ కాస్ట్ ఉంటుంది మ్యామ్. ఏంటంటే మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్ లో అమ్ముతున్నాము. ఇంకా ఏంటంటే మనకి 70% అనేది బైబ్యాక్ ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్ లో తీసుకుంటే కూడా 70% ఇస్ అ గుడ్ వన్. ఇంకేంటంటే ఇప్పుడున్న ట్రెండ్ లో ఎలా అంటే ఒక ఫంక్షన్ కి వేసిన జ్యువెలరీ మళ్ళీ ఇంకో ఫంక్షన్ కి రిపీట్ చేయవద్దు. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్. ఏంటంటే మనకి వేస్టేజ్ అనేది వేస్ట్ కాకుండా ఈ కాన్సెప్ట్ అనేది తెచ్చినాం. ఏంటంటే యాస్టిస్ మనకి గోల్డ్ ఎలా అయితే ఫినిషింగ్ ఉంటుందో అలా కనిపిస్తుంది. మీరు కూడా చూసుకోగలుగుతారు. అంటే సేమ్ లుక్ లైక్ గోల్డ్ లాగే ఉన్నాయి. అంటే గోల్డ్ అంటే డిజైన్ చేయడానికి మలిచినంతగా వెండి అవ్వదు అంటారు. సో అది పాసిబుల్ అవుతుందా? యాక్చువల్లీ ద రైట్ క్వశ్చన్. ఏంటంటే ఇది ఈ కేటగిరీ అనేది ఎవరైతే గోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ కేటగిరీ చేస్తారు. డిజైన్స్ వర్క్మెన్షిప్ ఓన్లీ ద సేమ్ వన్. ఓకే అండి. సో ఇక్కడ కూడా చూసుకుంటే మొత్తం బీడ్స్ కలెక్షన్ అన్నమాట. సో చాలా బాగుంది కలెక్షన్ అయితే. సో ముందుగా ఇంటర్వ్యూస్లో మనకి చెప్పినట్లుగానే కలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. న్యూ కలెక్షన్స్ చాలా ఉంటాయి. సో గోల్డ్లో కానీ, డైమండ్లో కానీ, సిల్వర్లో కానీ న్యూ కలెక్షన్స్ అంటే వెరైటీస్కి ఎక్కువ అంటే ముకుందా అని చెప్తారు బయట కూడా కస్టమర్స్. సో అలాగే ఉంది ఇక్కడ కూడా. సో కంప్లీట్గా మనకు సిల్వర్ పూజా సామాగ్రి అనొచ్చు. సో పూజ అనగానే వెండి వస్తువులు ఎక్కువగా యూస్ చేస్తారు కదా. సో వెండిలో కూడా ఐటమ్స్ అనమాట. సో ఇది వచ్చేసి అరటి చెట్టు లాగా, అరటి మండలు. ఓ నైస్. శటగోపం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి 80% ఇంకా 92.5 రెండు ఒకటే జాగాలో దొరుకుతుంది. దట్స్ ద కాన్సెప్ట్. ఇంకేంటంటే గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇప్పుడు మ్యారేజెస్ కూడా వస్తున్నాయి. ఎక్కువ బడ్జెట్ లో కాకుండా తక్కువ బడ్జెట్ లో కూడా మనం గిఫ్ట్ ఫ్రేమ్ ఇవ్వచ్చు. సో దట్స్ ద కాన్సెప్ట్. సో ఈ ఫ్రేమ్స్ ఎలాగా? పీస్ కాస్ట్ ఉంటుంది ప్లస్ 3% అంటే అందులో యూస్ చేసే మెటల్ ఏంటి? సిల్వర్ పైన గోల్డ్ కోటెడ్. ఓకే, సిల్వరే బట్ గోల్డ్ కోటెడ్. ఓకే, నైస్ నైస్. సో ఇక్కడ కంప్లీట్గా మనకి సిల్వర్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు కంప్లీట్ పూజ, గిఫ్టింగ్, వాట్ ఎవర్ యూజింగ్ పర్పస్ ఎలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు. సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో వెండి గ్లాసులు, స్వామివారి నైవేద్యం కోసం చిన్న చిన్న బౌల్స్ అన్నమాట, బుడ్డి బుడ్డి బౌల్స్. అంటే ఇది ఎలా పీస్ కాస్ట్ ఉంటుంది? వెయిట్ యాక్చువల్లీ వేస్టేజ్ కూడా చార్జ్ చేస్తాం మనం. మనం ఏంటంటే ఆల్ మార్క్ ఉంటుంది. దీనికి ఫ్యూచర్ ఎక్స్చేంజ్ కూడా 100% ఇస్తాం మనం. 80% కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. కానీ ఇలా తీసుకున్నాం అనుకోండి ఒక వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఏంటంటే మెటీరియల్ తీసుకుంటాం ఒకసారి, తీసుకొని వెళ్ళి మనం వన్స్ ఇన్ ఇయర్ యూస్ చేస్తాం. అలా ఇది తీసుకున్నాం అనుకోండి డైలీ యూస్ చేయొచ్చు. మళ్ళీ 1 year కి మార్చామనుకోండి ఒకసారి రేట్ ఫ్లక్చువేషన్ చూసి మనం ప్రాఫిట్ లోనే ఉంటాం కదా మ్యామ్. దట్స్ ద థింగ్. నైస్ నైస్. సో ఐటమ్స్ కూడా అంటే మనకు చిన్న సైజుని బట్టి అనమాట. చిన్నవి తీసుకోవచ్చు, లేదంటే పెద్దవి కావాలనుకుంటే పెద్దవి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వెండి చెంబులు. సో బాగున్నాయి ఐటమ్స్ అయితే పూజకి సంబంధించి. అండ్ ఇక్కడ కూడా దీపారాధన కుందులు. సో డిజైన్స్లో కావాలి అనుకుంటే డిజైన్. సో ఇది కూడా వెండి కదా, బట్ ఈ బ్లాకింగ్ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్? యాంటిక్ పాలిష్ ఉంటుంది మేడం. ఏంటంటే దీని కార్వింగ్స్ అనేది ఇంకా అప్గ్రేడ్ మోడల్స్ లో కనిపిస్తుంది. ఏంటంటే నార్మల్ దానికి కంపేర్ చేసుకుంటే దీని వెయిట్ ఎక్కువ వస్తుంది. ఏంటంటే ద లేయర్ పైన లేయర్ వేసుకుంటా వస్తారు. సో దాని కార్వింగ్స్ అనేది అది సింగిల్ లేయర్ అనుకోవచ్చా? లేదు మేడం, మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఏంటంటే దాని కార్వింగ్ పెన్షన్ అన్నట్టు. అంటే రెగ్యులర్ ఐటమ్ సింగిల్ లేయర్ ఉంటుంది, ఇది ఓకే డబుల్ ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్ ప్యూర్ సిల్వర్. అవును మ్యామ్. 92.5 ఉన్నది 80% టచ్ కూడా ఉంది మనకి. ఓకే నైస్ నైస్. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసి విగ్రహాలు అనమాట. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా వెండి విగ్రహాలు. సో ఇళ్లల్లో చూసుకుంటే కనుక చెప్తారు కదా బొటమనేలు మించి ఉండకూడదు అనేసి. సో అలాంటి వాళ్ళ కోసం చిన్ని లక్ష్మీదేవి. సో ఇలా విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇంట్లో పూజకి కానీ గిఫ్టెడ్గా కూడా ఇచ్చుకోవచ్చు. బట్ వెయిట్ బాగుంది, లుకింగ్ నైస్. సో ఓకే, సో చూసారు కదండి 9th బ్రాంచ్ విజిటింగ్ కంప్లీట్ అయింది. సో ఆల్ ఇక్కడ ఉన్నటువంటి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా అన్ని కలెక్షన్స్ చూపించాను. సో ఫర్దర్గా ఇంకా మోర్ కలెక్షన్స్ ప్రిఫర్ చేయడానికి వీళ్ళు చాలా రెడీగా ఉన్నారు. సో నిజంగా వెరైటీస్ కావాలి, ట్రెండ్కి తగ్గట్టుగా కావాలి, న్యూ డిజైన్స్ కావాలి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్లో న్యూ డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు యూత్ కాబట్టి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ముకుందా జ్యువెలరీని విజిట్ చేసి కంపల్సరీ ఇక్కడ పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ.